రేగూడు మండలం లింగంపల్లి శివారులో ఉన్న కోళ్ల ఫామ్‌ను తొలగించాలంటూ కోళ్ల ఫామ్ ఎదుట దోసపల్లి గ్రామస్తులు సిపిఎం నాయకుల ధర్నా. కోళ్ల ఫామ్ నిర్వహణ వల్ల దుర్గంధం వ్యాపిస్తుందంటూ ఆరోపణలు. లింగంపల్లి, దోసపల్లి, గజ్వాడ, తాటిపల్లి 4 గ్రామాల ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఆవేదన. కోళ్ల ఫామ్ నుండి వస్తున్న దుర్గంధంతో వ్యవసాయ పొలాలలో పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఊర్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుందని కోళ్ల ఫామ్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి దోసపల్లి, గజ్జాడ, తాటిపల్లి ఈ ప్రాంతాలకు వర్షం చినుకులు పడగానే బాగా స్మెల్ రావడం వల్ల బ్యాక్టీరియా వ్యాపించి ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. ఈ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. వెంటనే ఈ పౌల్ట్రీ ఫామ్ను మూసివేయాలి, లేని యెడల ఆందోళన చేస్తాము. ఇక్కడ ఏదైతే కార్మికులు పనిచేస్తూ ఉన్నారో కార్మికులకు కూడా పనిచేసే కార్మికులకు భద్రతా ఎక్విప్మెంట్స్ ఏమి కనిపిస్తలేవు. వాళ్ళకు ఈఎస్ఐ, పిఎఫ్ వంటివి లేవు. ఇంత పెద్ద పౌల్ట్రీ ఫామ్ పెట్టి ప్రజలకు అనారోగ్య పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనము చాలా ప్రాంతాలలో చూసినాము, కోళ్ళ వల్ల బర్డ్ ఫ్లూ, ఈ వణుకుడు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల అనేక ఆరోగ్యానికి గురి అయ్యి ఈ ప్రాంతంలో పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఇక్కడ ఉండే ప్రజలు నిరుపేదలు కనుక వెంటనే ఈ యజమాని పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బోర్ ఉంది, మేము 24 గంటలు తిరిగేది ఆ ఏరియాలో. పెద్ద కంపు వాసన లేస్తుంది ఆ కోళ్ళ పొరంది. మాకైతే అన్నం తినబుద్ధి కూడా అయితే లేదు. టిఫిన్ కొంటే